మా ఇంట్లో ఏం చట్నీలు లేవు. టమాటా చట్నీ పెట్టినా అయిపోయింది. మళ్ళీ ఏం చట్నీలు ఇవన్నీ ఉప్మా చేసిన ఏం చేసినా బాగా వరిస్తాడు. మా పెద్ద బాబుకేమో చట్నీలు కావాలన్నీ. ఇక 2-3 మామిడికాయలు తెచ్చిన వాళ్ళ నాన్న ఈరోజు మార్కెట్కి వెళ్తే ఎట్లా ఉంటుందో. నేను చట్నీలు ఎక్కువ పెట్టా, మా అమ్మనే పెట్టి పంపుతుంది ఏదైనా. ఇక కొంచెం చట్నీ పెడదామని పోపు చేసిన, అల్లం వెల్లిపాయ వేసిన, ఫ్రెష్గా ఇప్పుడే నూరిన. కొంచెం ఇందులోనే కలర్ కోసం పసుపు వేసిన. నేను ఎక్కువ చట్నీలు పెట్టా, నాకు పెట్టరాదు. మా చెల్లె మా అమ్మ బాగా పెడతారు. వాళ్ళు కూడా, మా అమ్మకు కూడా ఏజ్ అయిపోయింది, ఆమెకు కూడా కుదురుతలేవు అంటుంది. ఇప్పుడు కారం వేస్తున్నా. కారం బాగా కావాలి ఆయనకు. ఉప్పు ఇప్పటి కోసమే వేస్తున్నా నేను, ఎందుకంటే ఎక్కువ నాకు చెయ్యడం రాదు. నేను ఎక్కువ చెయ్య చట్నీలు. ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి చట్నీ పెడితే తొందరగా ఇది వడుస్తుంది. మళ్ళీ ఎక్కువ పెట్టినామనుకో ఇక దాన్ని టేస్ట్ లేదంటారు, ఇది లేదంటారు, అన్ని వంకలు పెడతారు అప్పుడు. ఇక అందుకోసం కొంచెం ట్రై చేస్తున్నా నేను. ఒక్కలు వేసిన. ఇగో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కరెక్టే ఉంటాయి. నేను ఎక్కువ పెట్టేసరికి మమ్మీ నీకు పెట్టి వస్తలేదు, కుదురుతలేదు అంటారు. కానీ పెడితే మాత్రం ఎట్లాగో ఓడగొడతారు వాళ్ళు. కొత్తది బాగుంటుంది కదా ఏదైనా. మనం చాలా పెట్టుకుంటే అంత టేస్ట్ రాదు, కొంచెం పెట్టుకుంటేనే ఏదైనా టేస్ట్ వస్తుంది.